హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మ్యాజికల్ కిచెన్. ఇవాల్టి వీడియోలో పెద్ద వంకాయలతో వెరైటీ స్నాక్ చేయడం ఎలాగో చూపించబోతున్నానండి. దీన్ని చాలా తేలిగ్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి దీన్ని ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఓ గిన్నెలోకి కొన్ని నీళ్లు తీసుకోవాలి. ఇందులో కాస్తంత పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పెద్ద వంకాయల్ని తీసుకొని సన్నగా చక్రాల్లా కోయాలి. వంకాయ సైజు మరీ పెద్దగా ఉంటే మధ్యకు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కల్ని పసుపు, ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసి బాగా కడగాలి. ఇలా చేస్తే వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయండి. తర్వాత వీటిని నీళ్ళల్లో నుండి తీసి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇవన్నీ బాగా కలిసేలా చేత్తో కలపాలి. ప్రెషర్ పెట్టకుండా లైట్గా కలిపితే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. లేదంటే ఇలా గిన్నెని కదుపుతూ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి వేడెక్కనివ్వాలి. ఇది వేడెక్కిన తర్వాత 2-3 స్పూన్ల నూనె వేయాలి. ఇప్పుడు ఒక్కో వంకాయ ముక్కని తీసుకొని పిండి 2 వైపులా అంటేలా అద్దాలి. ఇక్కడ నేను అండుకొర్రల పిండిని వాడుతున్నానండి. మీకు కావాలంటే బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. లేదంటే గసగసాలు, నువ్వులు లాంటివి కూడా వాడవచ్చు. పిండి అద్దిన తర్వాత వంకాయ ముక్కల్ని ప్యాన్లో వేసి సన్నమంట మీద వేయించుకోవాలి. పొడిపిండిలో అద్ది ప్యాన్లో వేయడం ఇబ్బంది అనిపిస్తే 4-5 స్పూన్ల పిండిని ముక్కల్లోనే వేసి కలిపి కూడా వేసుకోవచ్చు. కాసేపు అయ్యాక రెండో వైపుకు తిప్పి వేయించాలి. ముక్కలు కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత తీసి వడ్డించాలి. ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయండి. చల్లారితే మెత్తబడిపోయి బాగుండవు. ఇదండి ఇవాల్టి రెసిపీ. మరి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు.